తనుగా రాలేదు, నేనే తీసుకొచ్చాను. ఈ కళ్ళు కొట్టు చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది సాగర్? ఒకసారి నీ బర్త్డేకి ఫ్రెండ్స్ పార్టీ ఇమ్మంటే ఇక్కడికి తీసుకొచ్చి మీ ఇష్టం వచ్చినంత తాగమన్నావు. సూపర్ సాంగ్ కదా? అవును సార్. ఎంతైనా లెజెండ్సేరా. అవును సార్, మీ మ్యూజిక్ టేస్ట్ సూపర్ సార్. మరి మీ సినిమాలో సాంగ్స్ ఎందుకు సార్ అలా ఉంటాయి? ఎలా ఉంటారా? అది ఎలా అంటే ఏం చెప్పను, అది ఓ రకం. రే, ఇంతకీ నా సినిమాలు ఒక్కటైనా చూసావా? ఎంత మాట సార్, మీ సినిమాలో ఒక్కటి కూడా మిస్ కాలేదు సార్. డబల్ రెడ్ అయితే 3 సార్లు చూసా సార్. హీరోయిన్ బర్త్డేకి ఫ్యామిలీ అంతా కలిసి బోగన్ డ్యాన్స్ చేస్తారు చూడు సార్, ఆ సాంగ్ సార్ సూపర్ సార్. హైలైట్ సార్, హైలైట్ హైలైట్ సార్, హైలైట్ సార్, హైలైట్ అంటే హైలైట్ సార్. ఏంటి సార్ ఇక్కడ ఆపారు జీపు? ప్రకృతి పిలిస్తే జీప్ ఏంట్రా, ఎవరైనా ఆగాల్సిందే. గగన్ లాంటి వ్యక్తి ఎవరి లైఫ్లోకైనా చాలా ఈజీగా వచ్చేస్తాడు. కానీ గగన్ నా లైఫ్లోకి తనుగా రాలేదు, నేనే తీసుకొచ్చాను. ఏయ్, ఎవరు నువ్వు? ఇలా ఏది పడితే షూట్ చేయడమేనా? సెన్స్ లేదు. రేయ్, సైలెంట్గా ఉంటావేంట్రా? నీది కూడా తీసిందిగా, ఏదో ఒకటి అను. నాదేమో సార్ బచ్చాగాన్ని, మీరు పెద్ద డైరెక్టర్, రేపు యూట్యూబ్లో అంతా మీ గురించే. ఇతను పెద్ద డైరెక్టర్ కానీ అని పెద్ద హెడ్డింగ్లతో మరీ వదులుతారు. అవునా? హలో, ఏంటి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కామన్ సెన్స్ లేదా? ఏయ్, దొంగచాటుగా వీడియో తీసి మళ్ళీ మమ్మల్ని అంటున్నావా? వదిలేరా. పొలం షూట్ చేస్తూ పొరపాటున అలా జరిగింది, సారీ. అరే, మనల్ని వీడియో ఎలా తీయాలనిపించదురా దానికి? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఏమో సార్. ఎందుకు అమ్మాయి అలా షూట్ చేస్తుంది? లైఫ్లో ఫస్ట్ టైం రా. నాకు కూడా సార్, నా లైఫ్లో ఎవరు ఫోటో తీయలేదు సార్. అవును సార్. అది కాదురా. మరి ఇంకేంటి సార్? ఒక అందం ఇంకొక అందాన్ని బంధించడం ఫస్ట్ టైం చూశాను. ఓ సూపర్ డైలాగ్ సార్. మరి మీ సినిమాలో డైలాగ్స్ ఎందుకు సార్ అలా ఉంటాయి? ప్రొడ్యూసర్ రికమెండేషన్ కాబట్టి భరిస్తున్నా, లేకపోతేనా? సార్, అమ్మాయి ఎక్కడ ఉంది? అదిగో అదిగో అదిగో. యో హూ అయ్యా, అదిగో 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 సార్. వెనక్కి. హలో మిస్, హారన్ ఎలాగో వినిపించట్లేదు. ఇప్పుడు కూడా వినిపించట్లేదా? రే, పిలవరా. హలో మిస్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. హలో. రే, అలాగేరా పిలిచేది? సాగర్కి యాక్సిడెంట్ అయ్యాక నా లైఫ్ పూర్తిగా మారిపోయింది. నాకు పరిచయం లేని పనులు ఎన్నో చేశాను. ఏం చేసినా సాగర్ కోసమే చేశాను.